ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో అన్నదాత సుఖీభవ పథకం, అదేవిధంగా మనకి గతంలో రైతు భరోసా అనే పేరుండేది. ఈ పథకాలపై ప్రకటన అయితే చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే ఈ డబ్బులపై విధానంపై స్పష్టత అయితే ఇచ్చారనమాట. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా 20,000 రూపాయల సాయాన్ని అయితే అందిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అనేవి త్వరలోనే విడుదల చేస్తామని, ఈ స్కీమ్ కోసం బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయనైతే పేర్కొన్నారనమాట. ఏపీ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు అయితే వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. 43,402 కోట్ల రూపాయలతో బడ్జెట్ని అయితే ప్రతిపాదించారు. ఎప్పుడూ లేని విధంగా నీటిపారుదల శాఖకు భారీ కేటాయింపులు అయితే చేశారనమాట. వ్యవసాయానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క వంటిది కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రస్తావించారు. పంట బీమా, డ్రోన్ల సరఫరా, వాటిపై శిక్షణ, వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలు వంటి పలు పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు మంత్రి తన ప్రసంగంలో అయితే చెప్పుకొచ్చారనమాట. ఇక వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఒకసారి చూస్తే విత్తనాల పంపిణీ కోసం 240 కోట్లు, పొలం పిలుస్తుంది కార్యక్రమం కోసం 11 కోట్లు, ఎరువుల సరఫరాకు 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయం కోసం 422 కోట్ల రూపాయలు, వడ్డీ లేని రుణాలకు 628 కోట్లు, ఇక అన్నదాత సుఖీభావ పథకం కోసం 4,500 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. దాంతోపాటు పంట బీమాలకు కూడా 1,023 కోట్ల రూపాయలనైతే కేటాయించారన్నమాట. ఇవన్నీ కూడా రైతులకు వాళ్ళ ఉపయోగాలకు సంబంధించి డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలకి జమ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది. మరి ఈ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి డబ్బులు అనేవి జనవరి నెలలో పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముందుగా అనుకున్నట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎప్పుడు ఈ డబ్బులు అనేవి మనకి పంపిణీ చేయాలనే దానిపై చర్చ సాగుతుంది. సో ఆ తర్వాత ఒక తేదీని అయితే ఖరారు చేస్తారు. మ్యాక్సిమం ఈ సంవత్సరం అయితే అమలు కాకపోవచ్చు. జనవరి నెలలో రైతులందరికీ కూడా ఈకర బుకింగ్ నమోదైన వెంటనే వారి యొక్క ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి నేరుగా జమ కాబోతున్నాయి. జనవరి సంక్రాంతి టైంలో రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం మొదటి విడత అందనుంది.